భాస్కర్ గారు మీకు ఒక సరే మీరు ఈ పెస్టిసైడ్ కంపెనీలు చాలా చాలా చేసి అనుభవాన్ని గడించే దశలో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి సరే మీ మీ విలేజ్ మొదటి నుంచే రాజకీయంగా చైతన్యం అన్నటువంటి విలేజ్ సరే అన్ని రంగాల్లో అప్పటికి కూడా చాలామంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి గ్రామం మామూలు ఒక కామన్ వ్యక్తిగా సామాన్య కుటుంబం నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చి ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి చేసుకుంటే సరిపోతుందిలే మనం ఫ్యామిలీ గడిచే సరిపోతుందిలే అనేటువంటి కోణంలో కాకుండా మీరు ఒక బిజినెస్ ఫర్మ్ని స్టార్ట్ చేయాలనేటువంటిది పెద్ద రిస్క్ అనిపించలేదా ఇది అంటే మీరు వెనకకు తిరిగి చూసుకునే పరిస్థితులు ఎప్పుడు కనిపించలేదా అరే ఇది ఎంత అవసరమా ఈ సాహసం అనేది యాక్చువల్గా ఫస్ట్ మేము ముందుకెళ్ళే టైంలో సక్సెస్ అవ్వాలంటే ధైర్యం చేయాలనేది పెద్దలు చెప్పేది ఎవరైనా సీనియర్స్ నుంచి నేర్చుకున్నది సమాజం నుంచి నేర్చుకున్నది కూడా టాటా బిర్లా కానీ అంబానీ కానీ రకరకాల వ్యాపారస్తుల చరిత్ర చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ నుంచి వచ్చిన చరిత్ర కనపడ్డది తప్పితే పెద్దవాళ్ళందరూ కూడా ఆస్తులు తల్లిదండ్రుల ఆస్తుల మీదనే డిపెండ్ అయ్యి కాకుండా చరిత్రలు ఎవరు చూసినా కూడా డెఫినెట్గా సక్సెస్ అనేది కష్టపడితే వస్తుందని చరిత్ర చూపించింది కాబట్టి ఆ బాటలు నడవాలనే ధైర్యం కొంత చేశాము. ఆ ధైర్యంలో గొప్ప విషయం ఏంటంటే మేము ఉద్యోగం చేసే టైంలో మేము ఎక్కడైతే ఉద్యోగం చేసినామో ఉద్యోగం చేసిన టైంలో మాకు సహకరించినటువంటి డీలర్ మిత్రులు కానీ రైతులు కానీ మేము ఎప్పుడైతే కంపెనీ పెట్టినామో కంపెనీ పెట్టినప్పుడు భాస్కర్ అనే వ్యక్తి మన కళ్ళ ముందు తిరిగే వ్యక్తి ఈయన కంపెనీ పెట్టాడు ఈయన మందులు ఎలా తయారు చేస్తాడు మందులు అంటే అమెరికా నుంచి రావాలి జర్మనీ నుంచి రావాలి సంబంధించినటువంటి మందులు అక్కడ రావాలి కానీ ఇక్కడ మన మధ్యలో తిరిగే మనిషి మందులు తయారు చేస్తుండని చెప్పి కొంతమంది స్టార్టింగ్ లో నాకు ఈ మందులు వాడంటే లోకల్ కంపెనీ కదా భాస్కర్ కంపెనీ చిన్న కంపెనీ భాస్కర్ తయారు చేసిన చిన్న కంపెనీ అనే ఫీలింగ్ కొంత స్టార్టింగ్లో నాకు ఇబ్బంది కలిగింది. దాని తర్వాత ఎప్పుడైతే మేము తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని రైతులు వాడటం స్టార్ట్ చేశారో అప్పటికి ఇయర్ బై ఇయర్ అరే ఇంత క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్ చేస్తారా ఇంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ రైతుకి చౌక సరసమైన ధర వాళ్ళకు ఉపయోగపడే కాకుండా ఏ టైంలో ఏ మందు ఎలా కొట్టాలి వ్యవసాయంలో కావాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు మనకి కంటి నొప్పి ఉంటుంది పంటి నొప్పి ఉంటుంది కంటి నొప్పి మందు వేసుకోవాలి పంటి నొప్పి మందు వేసుకోవాలి కదా. వ్యవసాయంలో కూడా ఏంటంటే వ్యవసాయంలో ఏదైతే సమస్య వస్తుందో రైతుకి ఆ సమస్య మీద సరైన అవగాహన లేకుండా సమస్య ఒకటినప్పుడు ఇంకొక అప్లికేషన్ చేసినప్పుడు ఇంకొక మందు వాడినప్పుడు దాని మీద అవుట్పుట్ సరిగ్గా రాదు దాని ప్రభావం. మేము ఏం చేసేవాళ్ళు అంటే మాకున్న లిమిటెడ్ ఏరియా మేము బిజినెస్ చేసినా కూడా మా ఎంప్లాయీస్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ సమస్య మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఆ సరైనటువంటి సూచనలు చేయటం వల్లనే డీలర్లకు కానీ రైతులకు కానీ నమ్మకం కలిగింది. ఆ నమ్మకం దినాభివృద్ధి చెంది ఇవాళ దాదాపు నేను చెప్పాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 5 lakhs ఫార్మర్స్ ని మేము రీచ్ అయ్యామండి మా ప్రొడక్ట్స్ ద్వారా. 5 lakhs ఓవరాల్ గా మేజర్ గా ఏపీ ఉమ్మడి రాష్ట్రాలు ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర కొంత పార్ట్ ఆఫ్ నార్త్ చేస్తున్నాం మేజర్ 4 స్టేట్స్ లోనే సౌత్ స్టేట్స్ అందులో కూడా మేజర్ ఏపీ తెలంగాణ. ఇంకొకటి మేము ఫార్మర్స్ మీటింగ్ 50,000 ఫార్మర్స్ మీటింగ్స్ పెట్టాము అన్ని డిమోస్ చేశాము ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళాము నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టాము. ఒక మంచి ఆలోచనతోటి కష్టపడితే ప్రతి ఒక్కరు ఆదరిస్తారనేది కూడా మాకు ప్రగాఢ విశ్వాసం అండి శ్రీనివాస్ గారు. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ప్రజల దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో ఆ నమ్మకాన్ని కల్పించగలిగి వాళ్ళతోటి దగ్గరగా పనిచేయగలిగి మెయిన్ ఏంటంటే బిజినెస్ లో ఏంటంటే మీ ప్రొడక్ట్స్ మీద నమ్మకం అనేటువంటిదే మీరు చేయాల్సిన. ఇక్కడ ఉన్నది ఏంటంటే రైతాంగం అనేది ఇప్పుడున్న దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్యుకేటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే వ్యవసాయ అవగాహన ఉన్నప్పుడు కూడా సరైనటువంటి అంటే ఈ ప్రొడక్ట్స్ మీద ఉత్పత్తులను ఎలా వాడాలి పంటను ఎలా తీసుకోవాలి కొంత అవగాహన తక్కువ ఉన్నది. ఎక్కడైతే ఆడ వీక్ ఉన్నదో వాళ్ళకి ఎక్కడైతే అవసరం ఉందో ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళాం కాబట్టి మేము కూడా సక్సెస్ అని భావిస్తున్నాం. మేము హైదరాబాద్ ఆఫీసులు కూర్చొని వ్యాపారం చేసినట్టయితే ఈ రకమైనటువంటి విజయం వచ్చేది కాదని మేము భావిస్తున్నాం. శ్రీనివాస్ గారు భాస్కర్ గారు సార్ ఇప్పుడు అంతా కూడా పోటీ ప్రపంచంలో ఉన్నాం మనం. మీ ఆగ్రో కెమికల్స్ ఈ పెస్టిసైడ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్లో బిజినెస్లో కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంది అనిపిస్తుంది మనకంటే. ఎక్కడ చూసినా కూడా సొసైటీలో ఈ పెస్టిసైడ్ షాప్స్ ఒకప్పుడు టౌన్లలోనే తర్వాత మండల్ హెడ్ క్వార్టర్స్ ఈరోజు ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా షాప్స్ వెలిసి రైతులకు అందుబాటులో పోయినాయి. అంటే మీ ప్రోడక్ట్సే కాకుండా రకరకాల ప్రోడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి రకరకాలుగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పంటకు సంబంధించినటువంటి. ఇది పెద్ద హెవీ కాంపిటీషన్గా మీకు ఏమన్నా రిస్క్ అనిపించట్లేదా? యాక్చువల్గా ఏంటంటే ఇది భారతదేశంలో 1960లో వ్యవసాయ ఉత్పత్తులు తీసుకొచ్చినటువంటి కంపెనీ అన్నీ కూడా జర్మన్ అమెరికన్ కంపెనీసే తీసుకొచ్చాయి. ఓకే. దాని తర్వాత
ఇండియాలో నార్థన్ కంపెనీస్ 3rd జనరేషన్ 4th జనరేషన్ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అవును. అంటే 1960 నుంచి 2024 కంటే ఈ జర్నీలో అవును. ఆల్మోస్ట్ 60 ఇయర్స్లో చాలా కంపెనీలు బలపడ్డాయి, ఓకే. వాళ్ళ వ్యాపారాన్ని కూడా విస్తరించాయి. కానీ ఎక్కడైతే రైతుకు అవసరం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు అవును, రైతుకు నమ్మకం కలిగించగలటం, అవును, డీలర్కి విశ్వాసం కలిగించగలటం, ఎగ్జాక్ట్లీ ఈ రెండు నిబద్ధతోటి కూడా ప్రొడక్షన్ చేయగలిగే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా మన మల్టీనేషనల్ తక్కువ కాదు అని అయితే మేము నిరూపించాము. ఇవాళ ఇండియన్ కంపెనీ అని కూడా మాకు 2 సార్లు నేషనల్ అవార్డు వచ్చింది. క్వాలిటీ అనేది చేయాలనే మన కన్సర్న్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రొడక్షన్ చేయొచ్చు. ఇలా టెక్నాలజీ ఉన్నది, ప్రపంచంలో ఏ టెక్నాలజీ మిషనరీస్ కూడా మేము తీసుకొచ్చాము ఇక్కడ. ప్రపంచంలో ది బెస్ట్ మిషనరీ మనం ఇవాళ హైదరాబాద్ దగ్గరలో పెట్టుకొని ఇంటర్నేషనల్ క్వాలిటీస్ ఏదైతే వాళ్ళు ఇస్తారో మల్టీనేషనల్ కంపెనీలు వాటికి తగ్గకుండా రైతాంగాన్ని యొక్క మంచి దీవెనలు, డీలర్లో ఆశీస్సులు, మా ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కూడా చల్లగా హ్యాపీగా ఉంటూ ఈ జర్నీ చాలా ఆనందంగా తృప్తిగా సాగుతుందని భావిస్తున్నాను. ఓకే భాస్కర్ గారు, ఫైనల్గా ఏంటి అంటే, సరే మీ ప్రస్థానం చూస్తూ ఉంటే మీ మాటల్లో మీరు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఏదో మీ కుటుంబ అవసరాల కొరకు, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఓ చిరుద్యోగం చేసుకుందాము అనేటువంటి సంపాదన కావాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి వచ్చేదో ఫెస్సైడ్ కంపెనీలో ఒక ఉద్యోగంతో మీ ప్రస్థానం స్టార్ట్ చేశారు. ఈరోజు ఒక మనం అంటే ఈ ఆగ్రో కెమికల్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీని నెలకొల్పి ఇంత టర్న్ ఓవర్, ఇంతమంది ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వన్నది నిజంగా చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఒక విధంగా అంటే మీ ఆలోచన విధానం ఏమనిపిస్తుందంటే, మనం ఉన్న స్థితి ఉండొద్దు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏ విధంగా పోవచ్చు అన్నదాన్ని కూడా మీరు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తున్నారు, ఒక ప్రౌడ్గా కూడా కనిపిస్తున్నారండి. సో ఇప్పుడు అంటే లాస్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు చాలామంది యువత ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలను ఇంకేదో చదువుకున్న మనకు తగినటువంటి ఉపాధులు అని చెప్పి కొంత ఫ్రస్ట్రేట్ అయ్యి కొంచెము వాళ్ళు జీవితాన్ని కూడా ముగించి ఏదేదో ఆలోచనతోటి ఉన్నారు. ఫైనల్గా మన యువతకు సరే ఒక ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? శ్రీనివాస్ గారు, ఇప్పుడు యువత చాలా తెలివైన యువత. ఓకే. మా జనరేషన్లో దానికన్నా కూడా ఇవాళ ఉన్న యువతకి ఐక్యూ కూడా ఎక్కువ ఉన్నది. అవును. నెక్స్ట్ వాళ్ళకి ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నటువంటి సమాచారం కానీ గొప్పగా ఉన్నది. ఇవాళ నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి, మనము ఎంప్లాయ్మెంట్గా సెటిల్ అవటం ఒక భాగం అయితే ఒక ఉద్యోగస్తుడికి ఒక పరిధి ఉంటుంది. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.